నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను కదా, మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలండి మీరు సొసైటీకి, మీరు చెప్పాలనుకున్నది చెప్పాలి అని నేను అంటున్నాను. నువ్వు ఎన్ని ఛానళ్ళు మారినా అది అడుగుతావు, అది పక్కన పెట్టు. కానీ నాకంటూ నావి ఉంటాయి. అవును, మరి అయ్యాన్ని నేను దాటి రాలేను. కరెక్టేలే గానీ మరి మొన్న రాజేష్ నాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నారు అఘోరి, మళ్ళీ ఆయన్నే తిట్టారు. నీకు తెలుసా నేను వెళ్ళింది? మీరు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నారుగా తనకెళ్ళి, ఆ వీడియోలు కూడా చూసాంగా మనం. మీరు ఆయన కాళ్ళు పట్టుకుని బ్లెస్సింగ్ తీసుకున్నది రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళి తణుకులో బ్లెస్సింగ్ తీసుకున్నారు, మళ్ళీ ఆయన్ని తిడితే ఎందుకు తిట్టారు సార్, మీకు ఏముండే అని అనుకున్నాం. ఏం జరిగింది? ఎవరిని తిట్టానన్న మీకు క్లారిటీ ఉందా? రాజేష్ నాథ్ అన్నారుగా. అవునా? ఆయన కదా. ఫస్ట్ పేరు కరెక్ట్ నువ్వు, తర్వాత నువ్వు ఏదన్నా మాట్లాడు. లేకుంటే నువ్వు ఏడుంటావు చెప్పు, నేను వస్తా, అక్కడ మంచిగా ఇస్తా ఇంటర్వ్యూ. అయ్యో, అందరి మీద ఇది చేసినట్టు జర్నలిస్టులు మా మీద కూడా దాడి చేస్తారా ఏంటి? మరి అందరిని అటాక్ చేసినట్టు లేకపోతే అందరిని ఇది చేసినట్టు మమ్మల్ని కూడా దాడి చేస్తారా ఏంటి జర్నలిస్టులని? మీరు జర్నలిస్ట్ తర్వాత అయ్యారు, ఓకేనా? ఫస్ట్ మనిషి ముందయ్యారు కదా. అవును మరి అంటే నేను చెప్పేది, దాడి చేయడానికి నువ్వు జర్నలిస్ట్ అయితే ఏంది, నా తొక్క ఏదైతే నీ మీద దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగాలి. ఒక కత్తి చాలదా, ఒక గన్ను చాలదా? అదేలే తలవారు తీసుకొని అందరిని భయపెడుతున్నారుగా. అరే భయపెట్టు కాదు, నరుకుతా కూడా. నాకు జర్నలిస్ట్ గాని, ఆడు విఐపి గాని, ఆడు పోలీసు వాడే గాని బహిరంగ చెప్తున్నా కదా, నా నెత్తి మీద చికెన్ కూడా కాదు.